సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలకు రంగం సిద్ధమైంది. కోరిన కోర్కెలు తీర్చే మూలపుటమ్మ, కష్టాలన్నీ తీర్చి పిల్లాజల్లాను చల్లగా చూసే అమ్మకు భక్తితో బోనం సమర్పించడానికి భక్తులు సిద్ధమయ్యారు. దాదాపు 1,00,000 మందికి పైనే భక్తులు తరలివస్తారన్న అంచనాతో ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 4 నుంచే అమ్మవారి దివ్య దర్శనం ప్రారంభం కానుంది. బోనాల ఉత్సవాలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం ముస్తాబైంది. అమ్మవారి దర్శనానికి లక్షలాది మంది భక్తులు తరలి రానుండగా ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక దర్శన మార్గాలు ఏర్పాటు చేసింది. అవసరమైన వాలంటీర్లను నియమించింది. నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారి దివ్య దర్శనంతో బోనాల ఉత్సవం ప్రారంభమవుతుంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ అమ్మవారి మహాహారతిలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆషాఢమాసంలో వ్యాధులు ప్రబలకుండా అమ్మవారికి 15 రోజులు ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ పూజారులు తెలిపారు. బోనాలు తర్వాత రంగం కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారికి అభిషేక కార్యక్రమం మరియు అర్చనా కార్యక్రమం జరుగుతుంది. తదుపరి ఉదయం 4:05 మహాహారతితో అమ్మవారు దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులకు దర్శనమిస్తుంది. సోమవారం రాత్రి 12 గంటల వరకు నిర్విరామంగా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క రంగం కార్యక్రమంలో దేశ భవిష్యత్తు గురించి చెప్పడం జరుగుతుంది. రంగం కార్యక్రమం జరిగిన తదుపరి పోతరాజులు అత్యంత వైభవంగా రంగరంగ వైభవంగా నాట్యమాడుతూ అమ్మవారికి ఎంతో శోభాయమానంగా విరాజిల్లుతూ అమ్మవారి దేవాలయం ముందు మరి ఒక బలిహరణ కార్యక్రమం జరుగుతుంది. తదుపరి అమ్మవారి దేవాలయంలో అంబారీ ఊరేగింపుపై అమ్మవారిని సాగనంపడం జరుగుతుంది. అమ్మవారిని జగజ్జనని ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసినటువంటి డోలీగేరలందరూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికందరూ ఆషాఢ మాసాన్ని విశేషంగా ఎంచుకుని ఆషాఢ మాసంలో కొరగలేటువంటి రోగాలు, కలరా, మసూచి మొదలైనటువంటి వ్యాధులని నిర్మూలన చేయడానికై అమ్మవారి కొలుకులని ఆషాఢ మాసంలో ఈ ఆలయంలో 16 రోజుల పాటు నిర్వర్తించడం కరికాటి. బోనాల సందర్భంగా నిరంతర కరెంటు సరఫరాకు విద్యుత్ శాఖ అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసింది. 20 మంది సభ్యుల ప్రత్యేక బృందం 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రమాదకర విద్యుత్ సమస్యలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఎండీ జితేష్ పాటిల్ సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దర్శనం సజావుగా సాగేలా 500 మంది వాలంటీర్లు, 2,500 మంది పోలీస్ సిబ్బందిని మోహరించినట్టు తెలిపారు. మనకి ఈ గుడికి మన ట్రాన్స్ఫార్మర్స్ ఏదైతే ఉన్నాయో దానికి సఫిషియెంట్ కెపాసిటీ ఉండే విధంగా చూసాము. అంతేకాకుండా ఇంకా అదనంగా ట్రాన్స్ఫార్మర్లు పెట్టి రౌండ్ ద క్లాక్ మా టీం ఇక్కడ అందుబాటులో ఉంటుంది. కాబట్టి టీజీఎస్పీడీసీఎల్ మన సిబ్బంది అందరూ మన బోనాలు పండగకి చాలా ప్రిపేర్డ్గా ఉన్నారు. సో భక్తులందరికీ మా విజ్ఞప్తి ఏముందంటే ప్రమాదకరంగా ఏదైనా కనపడింది అనుకోండి, మీరు దయచేసి వెంటనే మాకు తెలియజేస్తే మేము అది దానికి సరిగా చూసుకుంటాం. మన దగ్గర ఇక్కడ లోకల్ రౌండ్ ద క్లాక్ 20 మెంబర్స్ టీం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే బోనం మొత్తుకొచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ లైన్ చాలా ఫ్రీగా కదిలేటట్టు అక్కడ మేము లేడీ వాలంటీర్స్ని ఏర్పాటు చేస్తున్నాము. వాలంటీర్స్ దగ్గర 500 మంది వాలంటీర్స్ ఉంటున్నారు. తర్వాత పోలీస్ ఆఫీసర్స్, లేడీస్ సిబ్బంది ఉంటున్నారు. మళ్ళీ స్కాట్స్ అండ్ గార్డ్స్ నుంచి కూడా వాళ్ళని యువకులను కానీ యువతలను కానీ తీసుకొచ్చి లేడీస్కి ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జోగినీలు మొత్తం ఇక్కడికి అమ్మవారి దగ్గరికి వస్తారు. ఎందుకంటే బోనాలంటేనే ఉజ్జయిని మహంకాళి దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడికి 200 మంది వస్తారు ఖచ్చితంగా. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దర్శనానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.